9 నెలల కల ఫలించింది. ఎట్టకేలకు భూమిపై అడుగుపెట్టారు సునీత విలియమ్స్. బుచ్ విల్మోర్ ఫ్లోరిడా జలాల్లో ల్యాండ్ అయిన క్యాప్సూల్ని జాగ్రత్తగా షిప్లోకి తీసుకొచ్చారు. తర్వాత క్యాప్సూల్ నుంచి తొలుత హేగ్ గోర్బనోవ్ని బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ని బయటకు తీశారు. స్ట్రెచర్పై ఇద్దరిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వీల్ చైర్పై తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అందరికీ హాయ్ చెప్తూ ఆమె బయటకు వచ్చారు. And Sunny. We should be getting video now. There they are. There we go. From left to Sunny. right, that is Butch, Alexander, Nick, and Sunny. We should be getting video now. There they are. There we go. From left to Sunny. right, that is Butch, Alexander, Nick, and Sunny. We should be getting video now. There they are. There we go. Big smile and wave to the camera. And again, Pilot of the crew flight test for Starliner, returning home. he slid out the capsule. He's eager to make his way home. Probably get back to his lawn. I heard he likes mowing his lawn. And they've made it home for next Christmas. And there we go. On the stretcher, Butch Wilmore, commander of the crew flight test. 9 నెలల తర్వాత భూమి మీదకు వచ్చేశారు ఆస్ట్రోనాట్స్. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు భూమికి చేరుకున్నారు. 9 నెలల పాటు వాళ్ళు అంతరిక్షంలోనే గడిపారు. ఒక భారరహిత స్థితిలో ఉన్నారు. మనం రోజువారీ కార్యకలాపాలు చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం, గ్రావిటీని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. అటువంటి ఒక భారరహిత స్థితిలో ఉన్న ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ 9 నెలల పాటు అక్కడే ఉన్నారు, వారి సేవలు అందించారు. కేవలం 8 రోజులకని అక్కడికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి, ఉత్కంఠ, అదేవిధంగా అనిశ్చితి. ఎప్పుడు భూమిని చేరుకుంటారు, స్పేస్ షిప్ ఎక్కడికి ఎప్పుడు అక్కడికి వెళ్తుంది, వీళ్ళని ఎప్పుడు తీసుకొస్తుంది, రకరకాల అనుమానాలు. ఎందుకు వీళ్ళక్కడ చిక్కుకుపోవాల్సి వచ్చింది, అదేవిధంగా సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ అక్కడ ఇన్నాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ కూడా ప్రశ్నలే. వాళ్ళు నిజంగా అటు శారీరకంగా ఫిట్గా ఉండడంతో పాటు మానసికంగా కూడా ఎంత ఫిట్నెస్ అవసరం అనేది ప్రూవ్ చేశారు. అంత ఒత్తిడిలో కూడా వాళ్ళు ఆ ఒత్తిడిని జయించి మరి అక్కడి నుంచి కిందికి రాగలిగారు. 9 నెలల నిరీక్షణకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ క్రూ 9 స్పేస్ షిప్ అట్లాంటిక్ ఫ్లోరిడా జలాల్లో ల్యాండ్ అవుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆలోచించండి, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఒక స్పేస్ క్యాప్సూల్ డైరెక్ట్గా నిర్దేశించిన సముద్ర జలాల్లో పడాలంటే ఎంత వర్క్ చేసి ఉండాలి నాసా అనేది. సో ప్రతి దశ ఒక కీలకమైన దశగా చెప్పుకోవచ్చు. ఐఎస్ఎస్ నుంచి డిటాచ్ కావడం దగ్గర నుంచి ఒక్కొక్క దశని చేరుకుంటూ 17 గంటల పాటు ప్రయాణించి భూమిని చేరుకుంది క్రూ 9 స్పేస్ షిప్. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఫ్లోరిడా తీరంలో ఈ క్యాప్సూల్ పడగానే ఆ క్యాప్సూల్ నుంచి వ్యోమగాములందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సునీత విలియమ్స్, విల్మోర్ భూమి మీదకి క్షేమంగా చేరుకున్నారు. ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ అనుకున్న సమయానికి దిగింది. దీంతో 9 నెలల నిరీక్షణకు తెరపడింది. సునీత విలియమ్స్, విల్మోర్ క్షేమంగా రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠకు తెరపడింది. సునీత విలియమ్స్, విల్మోర్ భూమి మీదకు క్షేమంగా చేరుకున్నారు. ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ అనుకున్న సమయానికి దిగింది. దీంతో 9 నెలల నిరీక్షణకు తెరపడింది. సునీత విలియమ్స్, విల్మోర్ క్షేమంగా రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠకు తెరపడింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్, ఫ్లోరిడా జలాల్లో క్రూ డ్రాగన్ దిగింది. ఐఎస్ఎస్ నుంచి 17 గంటల ప్రయాణం తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లు క్షేమంగా దిగారు. ఇలా గాలిలో బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. ఇదిగో ఇలా సముద్ర జలాల్లో సేఫ్ గా క్రూ డ్రాగన్ దిగింది. దీని వెనుక ఎంతో కృషి ఉంది. 9 నెలల నిరీక్షణ ఉంది.
ఇలా క్రూ డ్రాగన్ దిగగానే షిప్పులు ఎలా వస్తున్నాయో చూడండి. తరువాత చిన్న చిన్న బోట్లు క్యాప్సూల్ దగ్గరకు వచ్చాయి. తరువాత ఒకరు ఇలా క్యాప్సూల్ ఎక్కారు. కొన్ని నిమిషాల తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్ ఇలా బయటకొచ్చారు. భూమిని చూశారు. అమెరికా కాలమానం ప్రకారం ఫ్లోరిడా తీరం నుంచి సంధ్యా సమయాన్ని ఆస్వాదించారు. ఇక్కడ నుంచి నేరుగా జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు విలియమ్స్, విల్మోర్లను. ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం అబ్జర్వేషన్ లో పెడతారు. మొత్తానికి విలియమ్స్ క్షేమంగా బయటకు రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. భారత సంతతి బిడ్డ సునీత క్షేమంగా రావాలన్న కోట్లాది మంది భారతీయుల పూజలు ఫలించాయి. And there we go. On the stretcher, Butch Wilmore, commander of the crew flight test. Here we go, folks. That is an empty capsule now with the safe return. సో ప్రపంచం మొత్తం కూడా వెల్కమ్ సనీ అని చెప్తోంది. సునీత విలియమ్స్ని వాళ్ళంతా కూడా సనీ అని పిలుచుకుంటారు. కాసేపటి క్రితమే ఆమె అంతరిక్షం నుంచి ల్యాండ్ అయిన విజువల్స్ కూడా మనం చూసాం. ఇక సునీత విలియమ్స్ రాకతో ఆమె పూర్వీకుల గ్రామం గుజరాత్లోని జలాసన్లో సంబురాలు అంబరాన్నంటాయి. సునీత విలియమ్స్ ఎప్పుడు భూమిపైకి వస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తూ టీవీలకు అతుక్కుపోయారు. సునీత భూమిపైకి చేరుకోగానే క్రాకర్స్ పేల్చి డాన్స్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. बहुत आनंद है आज, बहुत आनंद है। जैसे दिवाली हो ऐसा आनंद है हमको। 9 महीने का हमारा इंतजार आज खत्म हुआ। हाँ, पूरी रात भर पूजा पाठ भी हुआ और कल सुबह भी होगा। हाँ, फिर चाहते हैं ना, मैंने तो पहले भी नहीं देखा उनको, पहली बार देखूंगा। हाँ, आए वापस लौट आई है। उसकी खुशी में हम दीपावली का जैसा आज फटाखा फोड़ के उसकी हम उमंग मार नहीं रहा, मेरा आनंद मना रहे हैं। और हमेरा फल आज प्राप्त हुआ। हमेरी जो इतने दिन से धून, उनका अखंड दिवा और उनका हवन जो आज 70वां इधर पूरा हुआ, 71वां और कल 72वां चालू होगा और 108 हवन पूरा करेंगे उसके आरोग्य के खातिर। बहुत ही खुशी है सर, पूरी रात जगे हुए, रात भी जगे है, रात को भी हवन चली है और सुबह भी हवन करना है, कल भी भंडारा करना है। गांव में मिठाइयाँ बटेगी? हाँ, मिठाई भी बटेगी, जुलूस में सब कुछ होगा। ये तो 9 महीने से इंतजार कर रहे थे इसका। और हर दिन हमारा हर संडे को इसके लिए प्रार्थना भी होती है, धुन भी होती है और भंडारा भी चलता है। वो सकुशल वापस लौट आई, उनकी हमें बहुत खुशी और उनसे हमें प्रेरणा लेनी भी चाहिए और उनसे हमें बहुत प्रेरणा मिलती है उनसे। जश्न कैसे मनेगा? यहाँ विलियम्स वापस आ गए, उनका जश्न दिवाली के जैसा जश्न मन रहा है इधर। कैसे करेंगे सेलिब्रेट? कल हम दिन भर बहुत खुशी से और आनंद से सेलिब्रेट करेंगे। జలాసన్ అది ప్రస్తుతం అక్కడ ఆమె సొంత ప్రాంతం. తండ్రి జలాసన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన, సునీత విలియమ్స్ తండ్రి. ఆయన డాక్టర్ కూడా. తర్వాత ఆయన తమ్ముడు యుఎస్లో ఉండడంతో సునీత విలియమ్స్ ఫాదర్ కూడా యుఎస్కి వెళ్ళిపోయారు.
తల్లి స్లోవేనియన్. ప్రస్తుతం చూస్తున్నాం జలాసంలో ఎంతటి హడావుడి నెలకొందో. రాత్రంతా మేల్కునే ఉన్నాము. దీపావళి రోజు ఏదైతే ఆనందంగా చేసుకుంటామో అటువంటి ఆనందం మా దగ్గర ఉంది ప్రస్తుతం అని జలాసన్ వాసులంతా కూడా చెప్తున్నారు. రాత్రంతా మేలుకునే ఉన్నాము, పూజ చేసుకుంటూ ఉన్నాము, క్షేమంగా సునీత విలియమ్స్ భూమిని చేరుకోవాలి అని పూజలు భజనలు చేస్తూ ఉన్నామని కూడా జలాసన్ వాసులు చెప్తున్నారు. ఆమె భూమిని చేరుకోవడంతో ఆనందోత్సాహాల్లో ప్రస్తుతం జలాసన్ వాసులంతా ఉన్నారు. కేవలం గుజరాత్ జలాసన్ వాసులు మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ భూమిని చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 9 నెలల ఉత్కంఠకి తెరపడింది, ఒక అనిశ్చితికి తెరపడింది అని చెప్పుకోవచ్చు. ఫ్లోరిడా సముద్ర తీరంలోని జలాల్లో ఈ క్యాప్స్యూల్ ల్యాండ్ అయింది. మెల్లగా వేగాన్ని తగ్గించుకుంటూ ఈ క్యాప్స్యూల్ని పారాచూట్ల సహాయంతో ఫైనల్ స్టేజ్లో ల్యాండ్ చేశారు. అక్కడ నుంచి ఆస్ట్రోనాట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న దృశ్యాలు, స్పేస్ క్యాప్స్యూల్ నుంచి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.